మీరు ఎప్పుడైనా కోతి శవాన్ని చూసారా? ఖచ్చితంగా చూసి ఉండరు. ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరాములు వారికి సహాయం చేసినందుకు బదులుగా వానరులకి శ్రీరాములు వారు ఒక వరం ఇచ్చారు. ఎవ్వరు కూడా చనిపోయిన కోతిని ఎవ్వరూ చూడలేరని. కోతులకి తమ చావు దగ్గర పడే సమయం ముందే తెలిసిపోతుందంట. ఎప్పుడైతే చనిపోతాయని వాటికి తెలుస్తుందో కరెక్ట్ గా చనిపోయే 7 రోజుల ముందు ఒక ఏకాంతమైన ప్లేస్ లోకి వెళ్లి అక్కడ కూర్చుంటుంది. అలా కూర్చుని ఆ 7 రోజులు ఏమీ తినకుండా, పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా, కనీసం నిద్ర కూడా పోకుండా అన్ని త్యాగం చేస్తుంది. అలా కొంచెంగా తన శరీరం పని చేయటం మానేస్తుంది. మెల్లగా ఆ కోతి ఆత్మ తన శరీరం నుంచి వేరవుతూ ఉంటుంది. ఆ తరువాత కోతి శరీరం మెల్లగా డీకంపోజ్ అయ్యి ఈ భూమిలో కలిసిపోతుంది. ఒకవేళ ఏ కోతైనా ఏదైనా ప్రమాదంలో కానీ లేదా ఏదైనా కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఏ కోతైనా చనిపోతే మీరు చూసే ఉంటారు, అక్కడ కోతులు చాలా గుంపులుగా వచ్చేస్తాయి. ఆ గుంపులుగా వచ్చిన కోతులు ఆ కోతిని తీసుకుని దూరంగా ఎవ్వరు చూడని ప్లేస్ కు తీసుకువెళ్లి అక్కడ వదిలిపెడతాయి. చనిపోయే చివరి సమయంలో ఆ కోతి శ్రీరాములు వారిని తలుచుకుంటూ చనిపోతుంది. దానికి కారణం మళ్లీ జన్మలో అవి